పేర్లతో కొందరు చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములని పేదోళ్ళ చేతిలో పెట్టడానికి చేసిన చట్టాలే జాగీర్ల రద్దు చట్టం, ఇనాముల రద్దు చట్టం. కౌలుదారులని భూమి యజమానులుగా చేసి ఒక గొప్ప చట్టం రక్షిత కౌలుదారు చట్టం. ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిన భూదాన ఉద్యమం ఈ గడ్డ మీద నుండే ప్రారంభమైంది. భూదాన భూములు పేదలకు పంచేందుకు చేసిన చట్టమే భూదాన చట్టం. హక్కుల రికార్డులను తయారు చేయడానికి హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చిన చట్టం ROR చట్టం 1948లో. ఈ చట్టం కింద తయారైన ఖాస్రా పానీనే నేటికి కీలకమైన రికార్డు. భూస్వాములు దొరల నుండి మిగులు భూములను తీసుకొని పేదలను పంచటానికి 1973లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సీలింగ్ చట్టం. ఈ చట్టం కింద భూములు పొందిన పేదలందరూ ఇందిరమ్మ పట్టాలని నేటికి గుర్తు చేసుకుంటారు అధ్యక్ష. అదే రకంగా 2006లో ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకు పట్టాలిచ్చారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవారు గిరిజనులు పోడు భూములు పట్టాలంటే ఇది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలని గొప్పగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఉంది. మంచి ఎవరు చేసినా తప్పకుండా వారు జీవించి లేకపోయినా ఎన్ని దశాబ్దాలైనా వారిని గుర్తుపెట్టుకొని వారు చేసిన మంచి పనులు మనం స్మరించుకుంటాం. అదే పద్ధతిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ వారు మంచి చేశారు కాబట్టే ఈనాడు ఈ సభలో మనం వారి పేర్లు ప్రస్తావించుకుంటున్నాం. 2011లో వెబ్లాండ్ పోర్ట్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో భూ రికార్డులు పూర్తి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉదాహరణకి మంచి చేయాలని చూసిన ఆనాటి ప్రభుత్వం కొండ నాలుక ముందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెతగా రైతుల భూ సమస్యల్ని పరిష్కరించడానికి బీఆర్ఎస్ నేతృత్వంలోని గత ప్రభుత్వం అక్టోబర్ 2020న తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా అనేక లోపభూయిష్టమైన యావత్ తెలంగాణ ప్రజలకి శాపంగా మారింది అధ్యక్ష. భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి భూముల వివరాలని కంప్యూటర్ పేరిట బీఆర్ఎస్ సర్కార్ చేసిన నిర్వాహకం తెలంగాణ రైతుల పాలిట ఒక భూతంగా మారింది. ధరణి తెచ్చిన భూ సమస్యల పరిష్కారానికి బక్క చిక్కిన రైతులు అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. ఫలితం మట్టుకు ఒక పెద్ద గుండు సుంద అధ్యక్ష. చట్టాలు తెలంగాణ ప్రజల ఆలోచనలు ఆంక్షలు అనుగుణంగా తీసుకురావాలి. తెలంగాణ ప్రజల దశాబ్ద ఆంక్షలు నెరవేర్చే విధంగా ఉండాలి. గడుల మధ్య కూర్చొని ఇద్దరు వ్యక్తులు కుట్రపూరితంగా మోసపూరితంగా రూపొందించిన ఈ అవినీతి చట్టం ఈ ధరణి తనకు తానే ఆల్ ఇన్ వన్ గా ఒక అపర మేధావిగా ఉన్న ఆనాటి పెద్దాయన, నాకు అపారమైన అనుభవం ఉందన్న ఆనాటి పెద్దాయన తెలంగాణ నుంచి భారత్కు విస్తరిస్తానని, దేశానికి దశ దిశ తానే అని చూపిస్తానని ప్రగల్భాలు పలికిన పెద్ద మనిషి ధరణి పేరుతో ప్రజలకు దగా చేశారన్నది ముమ్మాటికి నిజం.
10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ధృతరాష్ట్ర కౌగిల్లో చిక్కుకుంది. ఆ పెద్ద మనిషి చేసిన ఈ పాప ఫలితాన్ని అన్యాయంగా తెలంగాణ రైతాంగం అనుభవించాల్సిన దుస్థితి దాపురించింది. ఇత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందనే సామెత, చట్టం మంచిదైతే ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఈ చట్టం వలన ప్రజలు ఎంత నష్టపోయారో తమరికి కూడా తెలియంది కాదు అధ్యక్ష. సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాల్లో అన్ని వర్గాల ఆలోచనల్ని, అభిప్రాయాలని, పెద్దల సలహాలను, సూచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎటువంటి సంస్కరణలైనా శూన్యాగతికే చేరుకుంటుందన్న దానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధరణి. ఇక ఈ ధరణి గురించి చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఇక్కడ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యులందరూ ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇందాక తమరికి నేను చెప్పినట్లు కొన్ని వందలాది వేలాది అప్లికేషన్లు రావటం ఈనాడు మనం గమనిస్తున్నాం. ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే డిబేట్ జరుగుతుందో, ఏదైతే గ్రామాలకు పోయినప్పుడో ఇప్పుడు న్యాయం జరుగుద్దనే పూర్తి విశ్వాసంతో ఆనాడు ఏవైతే సమస్యలు జరిగాయో, ఏవైతే ఇబ్బందులు జరిగాయో ఆ ఇబ్బందులన్నిటినీ ఈనాడు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే దిశగా ప్రజలు ఈనాడు భూములున్న ఆసాములు ఎదురు చూస్తున్న మాట నిజం. ఉదాహరణకి ధరణిలో ఆనాడు ఏవైతే కొన్ని తప్పులు మీకు ఉదాహరణ చెప్తాను. ఆనాడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ భూ సమస్యల పరిష్కారం అయ్యాయి. ధరణి యాక్ట్ 2020లో తీసుకొచ్చిన తర్వాత ఆ ధరణిని ఒక కంపెనీకి ఆనాడు ఇచ్చారు అధ్యక్ష. నిర్వహించడానికి సాఫ్ట్వేర్ కంపెనీగా వారికి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ కంపెనీని కొన్ని కారణాల చేత ఈ ఐఎల్ఎఫ్ఎఫ్ కంపెనీని టెరాసిస్ కింద చేంజ్ చేశారు. ఈ కంపెనీ సింగపూర్ కంపెనీకి సంబంధించినతో టైఅప్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల ఆస్తులని ఒక సింగపూర్ కంపెనీలో, ఒక విదేశాల్లో తాకట్టు ఆనాటి ప్రభుత్వం పెట్టిందన్నది నగ్న సత్యం అధ్యక్ష. అంతేకాదు ఆ కంపెనీ అంతకుముందు ఇంకొక దేశంలో డిఫాల్ట్ అయి ఉంది. అది వారికి తెలుసు. వారికి తెలిసినా వారి స్వార్థం కోసం, వారి ప్రయోజన కోసం వారు తొత్తులకి ఈ ప్రభుత్వ భూములు కట్టబెట్టడం కోసం అదే కంపెనీకి ఈ ధరణి పోర్టల్ని వారు హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. 2020 చట్టం తీసుకురావడానికి ముందు చట్టాన్ని తీసుకురావడానికి ముందు ఏదైతే సాదా బైనామాలు, ఈ సాదా బైనామాలు ఆ చట్టాన్ని తీసుకురావడానికి ముందు ఒక 4-5 రోజులు అప్లికేషన్లు స్వీకరించడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో సామాన్య ప్రజలు ఒక 2 లక్షల పైచీలకు అప్లికేషన్లు అప్లై చేసుకోవడం జరిగింది. ఇంతలోకే 2020లో చట్టం వచ్చింది. ఈ చట్టము వచ్చిన తర్వాత దాన్ని ఒక వారం రోజుల్లో ఇంకొక 7 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. అంటే సాదా బైనామాలు సుమారు 9 లక్షల అప్లికేషన్లు
ఈ చట్టానికి ఒక వారం రోజుల ముందు, చట్టం వచ్చిన ఒక వారం రోజుల తర్వాత సామాన్య ప్రజలు, రైతులు ఈ అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. కానీ అధ్యక్ష, ఆ చట్టంలో ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని చేర్చని కారణం చేత కొంతమంది హైకోర్టుకు పోతే టోటల్గా అప్లికేషన్లని రద్దు చేయటం, హైకోర్టు చేయటం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ తమరు యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏదైతే మీరు చట్టము తీసుకొచ్చేది సామాన్య ప్రజలకి ఉపయోగకరం కోసమా, మన లబ్ధి కోసమా, దేనికోసం తీసుకొచ్చారో ఆనాడు వారు విస్మరించడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అంతేకాదు, ఒక నెంబర్లో ఏదైనా కోర్టు లిటిగేషన్ ఉంటే ఆ కోర్టు లిటిగేషన్ ఉన్న నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది అధ్యక్ష. ఒక నెంబర్లో ఫారెస్ట్ భూమి ఉంటే ఆ నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది. ఒక నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే ఆ నెంబర్ అంతా ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది. కానీ న్యాయంగా ఎవరైతే భూమి ఆసామి ఉన్నాడో ఆ భూమి ఆసామికి చట్టబద్ధంగా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో, తన పిల్ల పెళ్లి కోసమో, తన కొడుకు చదువు కోసమో, తనకి వైద్యం కోసమో ఒక్క కుంట భూమి అమ్ముకోవాలన్నా ఆ చట్టము పుణ్యమా అంటూ ఒక్క కుంట కూడా, ఒక్క గజము కూడా అమ్ముకోలేని పరిస్థితి ఆ చట్టం వలన దాపురించిందన్నది అధ్యక్ష మీ వల్ల, మీ ద్వారా ఈ సభ్యులకే కాదు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఒకటి అధ్యక్ష, ఆనాడు రావణాసురుడికి 10 తలలు ఉన్నాయన్నారు. ఈ ధరణి చట్టం 3 తలలతో మొదలై అది వృద్ధి చెంది ఈనాడు 33 తలల